హాయ్. సో, మనం ఈరోజు 2 స్టెప్స్ యూజ్ చేసి జస్ట్ మనం ఒక పాటని కంపోజ్ చేస్తాం. ఫస్ట్ మనకి ప్రాంప్ట్ అనేది కావాలి. సో, ప్రాంప్ట్ కోసం మనం చాట్‌జీపీటీని వాడతాం. సో, నెక్స్ట్ ఇప్పుడు చాట్‌జీపీటీకి లాగిన్ అవుదాం. సో, chatgpt.comకి లాగిన్ అయ్యాం. ఇక్కడ నేను జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ ఇస్తాను అంతే. ఐ నీడ్ ఎ ప్రాంప్ట్ టు క్రియేట్ ఎ సాంగ్ ఇన్ తెలుగు. హ్మ్. ఏ ఇట్ ఈస్ ఎన్ లవ్ సాంగ్. అండ్ ద ప్రాంప్ట్ మస్ట్ బి మ్యాక్స్ 200 క్యారెక్టర్స్. అంటే మనకి సునోయే జస్ట్ 200 క్యారెక్టర్స్ మాత్రం తీసుకోగలదు. సో, అందుకని మ్యాక్స్ 200 అని చెప్పి మెన్షన్ చేశామనమాట. సో, ప్రాంప్ట్ ఇచ్చాం. జస్ట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ప్రాంప్ట్ ఇస్తుంది. సో, మనకి ప్రాంప్ట్ అనేది జనరేట్ అయిపోయింది. ఇది మనం కాపీ చేసుకుందాం. సో, ఇప్పుడు మనం సునో ఏఐకి లాగిన్ అవుదాం. suno.com. నేను డిస్క్రిప్షన్స్‌లో లింక్ అనేది మెన్షన్ చేస్తాను. సో, లైక్ ఇప్పుడు సునో ఏఐకి లాగిన్ అవుదాం. సైన్ ఇన్ అవ్వచ్చు. సో, మీరు మీ జీమెయిల్ యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం సునో ఏఐకి లాగిన్ అయిపోయాం. సో, మనకి ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, అది క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి 2 ఉంటాయి. 2 ఫీచర్స్ రైట్ విత్ సునో ఆర్ స్టైల్ ఆఫ్ ద మ్యూజిక్ డిస్క్రైబ్ చేయడానికి. ఇక్కడ రైట్ విత్ సునోలో ఫుల్ సాంగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక కాపీ చేసుకున్న ప్రాంప్ట్‌ని పేస్ట్ చేద్దాం. సో, ఫస్ట్ నేను రెమీ బీటా వర్షన్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేద్దాం. చూసారు కదా 200 క్యారెక్టర్స్. సో, యాహ్! ఇప్పుడు మనం రైట్ లిరిక్స్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి లిరిక్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే. ఎర్రర్ అనేది వచ్చింది. సో, యాహ్! సో, లైక్ బీటా వర్షన్ అనేది ప్రెజెంట్ వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. సో, మనం నార్మల్ వర్షన్ క్లాసిక్ వర్షన్ యూజ్ చేసుకున్నాం. సో, ఇప్పుడు క్లిక్ చేసిన వెంటనే మనకి 2 కస్టమ్ లిరిక్స్ అనేది వస్తుంది. సో, మనకి ఒక వర్షన్ లోడ్ అయింది. అండ్ ఇంకో వర్షన్ ఓకే. 2 వర్షన్స్ లోడ్ అయినాయి. సో, దీంట్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సెకండ్ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. సో, ఇలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఆ లిరిక్స్ అనేది లోడ్ అయిపోతుంది. సో, ఇలా లోడ్ అయ్యాక మనం జస్ట్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ డిస్క్రైబ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం లవ్ సాంగ్ ఆల్రెడీ లిరిక్స్‌లో ఉంది. మెన్షన్ చేయక్కర్లా బట్ చేసాం. సో, క్రియేట్ క్లిక్ చేసిన వెంటనే మనకి 2 వర్షన్స్ ఆఫ్ మ్యూజిక్ అనేది క్రియేట్ అవుతాయి. అంటే 2 డిఫరెంట్ స్లాంగ్స్ అనుకోండి. టైప్ ఆఫ్ మ్యూజిక్ అనుకోండి. సో, 2 వర్షన్స్ జస్ట్ 1 మినిట్‌లో మనకి క్రియేట్ అయిపోతాయి సాంగ్స్. సో, ఓకే. మనసున గుండెన లోన అడవులే నీ నవ్వు ఈ చీకట్లో చుక్కలే ఆ మెరుపు మేఘాల కన్నీరు వెన్నెలే నువ్వే నా పర్వతం గుండెన గులాబిలే నీ చూపులు చినుకు వానలో ముఖ్యమా నీ చూపుల చలుక ఎండలో నీడవా ఎవరిని చూడాలనిపించదు మళ్ళీనే నీవేలే ఉన్న చోటే ఇంకో సృష్టివే మనసా పాడేదే నీకి నాగలి మేలే మనసా శ్వాస నీవు నాలో నింపే అమాయలే నీ మాటలు హృదయాన్ని గాయపడే నీ ప్రేమ వలపు పొంగులే ముద్దులే సో, చూసారు కదా! చాలా లవ్ సాంగ్ చాలా బాగుంది. ఎవరికైనా నచ్చుతుంది. సో, ఈ విధంగా మనం జస్ట్ సింపుల్‌గా ఒక సాంగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సెకండ్ వర్షన్ కూడా ప్లే చేస్తాను.
ఎందాం. మనసున గుండెలలోన అడవులే నీ నవ్వు ఈ చీకట్లో చుక్కలే ఆ మెరుపు మేఘాల కన్నీరు వెన్నెలే నువ్వే నా పర్వతం గుండెల గులాబిలే నీ చూపులు చినుకు వానలో ముత్యమా నీ చూపుల చలుక ఎండలో నీడవా ఎవరిని చూడాలని పిలుసదు మళ్ళీనే నీవేలే ఉన్న చోటే ఇంకో సృష్టివే మనస పాడే నీకి నాగలి మేలే మనస శ్వాస నింపు నాలో నింపేర మాయలే. సో చూసారు కదా, సెకండ్ వర్షన్ కూడా చాలా బాగుంది. సో మనం మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మనం. సో మీకు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. అండ్ మనకి దీనికి వీడియో వర్షన్స్ కూడా ఉంటుంది, కానీ అది అంతగా బాగోదు. అంతేకాకుండా మనం ఇప్పుడు లవ్ సాంగ్ క్రియేట్ చేస్తాం, మీకు ఏది నచ్చితే అది క్రియేట్ చేసుకోవచ్చు టైప్. సో ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకి MP3 సెలెక్ట్ చేసుకోవచ్చు. MP3 క్లిక్ చేసుకుంటే మనకి వెంటనే ఆడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ వర్షన్ కూడా నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు 2 వర్షన్స్ మనకి డౌన్లోడ్ అయిపోయాయి. సో ఏది కావాలంటే అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎలాంటి మ్యూజిక్ కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, ప్రాంప్ట్ ఇచ్చి. సో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రోజు మనకి కొత్త ట్యుటోరియల్స్ నేను రోజు పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మీ తరపున ఒక లైక్ అండ్ ఒక షేర్ చేయండి. అండ్ కామెంట్లో ఒక హార్ట్ సింబల్ వదిలేయండి మీకు నేను చెప్పిన ట్యుటోరియల్ కనుక నచ్చినట్టయితే. అండ్ ఈ రోజుకి ఇంతే. బై బాయ్.